హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి మద్రాస్ నుంచి అయితే ఒక అప్డేట్ రావటం అయితే జరిగిందమ్మా. ఐఐటి మద్రాస్ అయితే ఎగ్జిట్ ఆప్షన్ ఒకటి రిలీజ్ చేసింది, ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చేసింది. మరి ఐఐటి మద్రాస్లో బీటెక్ చేయలేకపోతున్నారా, మరి బీఎస్సీతో ఎగ్జిట్ అవ్వచ్చు అని వాళ్ళు ఒక అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ నాకు ఐఐటి మద్రాస్లో కావాలి, ఐఐటి బాంబేలో కావాలంటున్నారు. మరి ఐఐటిలో చదవటం అంటే మరి ఆషామాషిగా లేదమ్మా. ఎందుకంటే వాళ్ళ స్టడీ వేరే విధంగా ఉంటుంది. అది ఇన్నోవేటివ్ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ ఏదో బుక్స్లో ఉండదు. డైరెక్ట్గా మీరు బై హార్ట్ చేసి ఎగ్జామినేషన్ రాసే విధంగా ఐఐటిలో కానీ ఐఐఎస్సి బెంగళూరులో కానీ ఉండదు. మేము కూడా ఐడిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. వాళ్ళు అసైన్మెంట్స్ ఇస్తారు. ఆ అసైన్మెంట్స్ని ఒక్కొక్కడికి ఒక్కో అసైన్మెంట్ ఇస్తారు. ఆమె గుర్తుపెట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కో అసైన్మెంట్ ఇస్తారు. ఒక్కడి దాన్ని చూసి కాపీ కొడటానికి అసలు లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఐఐటి మద్రాసులో బీటెక్ చేయటం ఎంత కష్టము, మరి కష్టమా? అయితే బీఎస్సీ డిగ్రీతో మరి ఆఫ్టర్ 3 years ఎలిజిబుల్ విత్ 250 to 400 క్రెడిట్స్ మీరు బయటకు రావచ్చు అని ఒక అప్డేట్ అయితే ఈరోజు లేటెస్ట్గా రావటం అయితే జరిగింది. ఐఐటి మద్రాస్ ఇంట్రడ్యూసింగ్ బీఎస్సీ డిగ్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ స్ట్రగులింగ్ టు కంప్లీట్ దేర్ ఫుల్ డిగ్రీ. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేయడానికి స్ట్రగుల్ అవుతారో మరి స్టూడెంట్స్ కెన్ ఎర్న్ బీఎస్సీ డిగ్రీ ఆఫ్టర్ కంప్లీటింగ్ 250 out of 400 క్రెడిట్స్ విత్ స్పెషలైజింగ్ ప్లాన్డ్. దిస్ ఇనిషియేటివ్ అలైన్డ్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో అలైన్ అయ్యింది. ఇక్కడ చూడండి, చెన్నై ది స్టూడెంట్స్ హూ ఆర్ స్ట్రగలింగ్ టు కంప్లీట్ బీటెక్ డిగ్రీ అట్ ఐఐటి మద్రాస్ విల్ నౌ హ్యావ్ అన్ ఎగ్జిట్ ఆప్షన్ విత్ బీఎస్సీ డిగ్రీ ఆఫ్టర్ 3 years. అసలు ఐఐటి మద్రాస్లో కంప్యూటర్ సైన్సు మంచి కోర్సు, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ ఇలాంటి కోర్సులు చేయడం చాలా కష్టమమ్మా, చాలా టఫ్గా ఉంటుంది. ఐఐటి మరి ఐఐఎస్సి బెంగళూరులో కూడా నేను చూశాను. డైరెక్ట్గా స్టూడెంట్స్ నైట్ అవుట్ మరి ల్యాబుల్లో వర్క్ చేస్తారు. ఎందుకంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా, అంత థియరీ ఓరియంటెడ్గా ఉండదమ్మా. ఐఐటి మద్రాస్లో ఎప్పుడు కూడా థియరీ ఓరియంటెడ్గా ఉండదు. మరి చదువు ఎప్పుడు దే షుడ్ ఎర్న్ 250 క్రెడిట్స్ అవుట్ ఆఫ్ 400 క్రెడిట్స్ టు బి ఎలిజిబుల్ ఫర్ బీఎస్సీ డిగ్రీ. మీకు 250 క్రెడిట్స్ మామూలుగా బీటెక్ రావాలంటే మీకు ఎన్ని రావాలి? 400 క్రెడిట్స్ బీటెక్ డిగ్రీ. బీటెక్ డిగ్రీ 400 క్రెడిట్స్, మినిమం 400 క్రెడిట్స్ నా వల్ల కాదు అంటే మీరు 250 క్రెడిట్స్ సాధిస్తే మీరు 3 yearsలో మీ వాళ్ళకి బీఎస్సీ డిగ్రీ మీకు అవార్డు చేస్తారు. ఇది స్టూడెంట్స్కి చాలా, కొంతమంది ఎవరైతే మరి నా వల్ల కాదు బీటెక్ చేయటం ఐఐటి మద్రాస్లో అనుకున్న వాళ్ళకి వీళ్ళు మంచి అవకాశం. ఇక్కడ చూడండి, ది స్టూడెంట్స్ ఫ్రమ్ 2024 బ్యాచ్ కెన్ ఎక్సర్సైజ్ దిస్ ఆప్షన్ 2027 ఆన్వర్డ్స్. ఇప్పుడు 2024లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్లస్ 3 years చేసుకుంటే 2024-7 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ది ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ సీనియర్ స్టూడెంట్స్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ స్టూడెంట్స్. అంటే 2024లో జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. హౌఎవర్ దీస్ స్టూడెంట్స్ హ్యావ్ ట్రైడ్ టు కంప్లీట్ దేర్ డిగ్రీ అట్ ఆప్టింగ్ ఫర్ ద బిఎస్ డిగ్రీ. అంటే 250 క్రెడిట్స్ వస్తే సరిపోతుందమ్మా మీకు 400 క్రెడిట్స్కి. 400 క్రెడిట్స్కి 200 క్రెడిట్స్. వీఆర్ ప్లానింగ్ టు ఆఫర్ బిఎస్ డిగ్రీ with specialization as well. Each department will specify number of core credits required for specialization. The Professor Pratap Harris, Dean Academic Courses, IIT Madras, Times of India తో చెప్పారంట వీళ్ళు. ది బిఎస్ డిగ్రీ విల్ హెల్ప్ స్టూడెంట్ టు జాయిన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఎంబీఏ. అంటే ఇది డిగ్రీ లాగా పనిచేసింది, కాకపోతే మీరు యు ఆర్ నాట్ ఇంజనీర్స్ అనమాట. యు ఆర్ నాట్ ఏ బీటెక్ డిగ్రీ హోల్డర్. మీరు నార్మల్ బీఎస్సీ డిగ్రీ హోల్డర్గా ఇంక్లూడింగ్ ఎంబీఏ అపియర్ టు సివిల్ సర్వీస్ కూడా వెళ్ళొచ్చు. ఈ బిఎస్సీ డిగ్రీ నా వల్ల కాదు బీటెక్ డిగ్రీ అనుకున్న స్టూడెంట్స్ ఇక్కడ వెళ్ళవచ్చు. దోస్ హూ ఎగ్జిట్ ఆల్సో లేటర్ జాయిన్ ఇన్ అవర్ ఆన్లైన్ బీఎస్సీ డిగ్రీ యాజ్ వెల్ ఈ హ్యాడ్. అండ్ ఎవరైతే బీఎస్సీకి వచ్చారో వాళ్ళు ఆన్లైన్లో బీఎస్సీ డిగ్రీ ఐఐటి మద్రాస్లో ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మరి ఇది కూడా జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్ హూ జాయిన్ వితౌట్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్జెక్ట్ ఆల్సో స్ట్రగుల్ టు కంప్లీట్ దేర్ డిగ్రీస్. సమ్ ఆల్సో లీవ్ దేర్ కోర్సెస్ ఆఫ్టర్ బికమింగ్ ఎంటర్ప్రైనర్స్. మరి కొంతమంది ఈ కోర్సుల్ని వదిలేస్తున్నారంట. స్టూడెంట్ హూ జాయిన్ వితౌట్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్జెక్ట్ ఆల్సో స్ట్రగుల్ టు కంప్లీట్ దేర్ డిగ్రీస్. బీటెక్ డిగ్రీ మరి కంప్లీట్ చేయటం ఎంత కష్టమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంత కష్టం ఉంటే కానీ వీళ్ళు బీఎస్సీ ఇంట్రడ్యూస్ చేయరు కదా. స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. దిస్ ఆప్షన్ విల్ హెల్ప్ సచ్ స్టూడెంట్స్ గెట్ డిగ్రీ యాడెడ్ అని మరి డీన్ చెప్తాం. అయితే
మరి హరియా దాస్ ప్రతాప్ డి అని చెప్పడం అయితే. మరి ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టు డిగ్రీ ప్రోగ్రామ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఆఫ్ ప్రొవిజన్స్ ఇన్ ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం వీళ్ళైతే ఈ యొక్క చర్య మరి ఈ యొక్క యాక్షన్ అయితే తీసుకున్నారు. ఇది 2024లో నుంచి మరి 2027 ఎవరైతే బయటకు వస్తే మరి 2023 వాళ్ళకు కూడా మరి అప్లై అయ్యిద్దని మరి చెప్తున్నారు. ఐఐటి మెడ్రాస్లో చదవటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది. మరి స్టూడెంట్స్ మరి ఎవరైతే జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ రాసుకున్నారో, నేను ఐఐటి మెడ్రాస్లో జాయిన్ అవ్వాలి, ఐఐటి బాంబేలో అక్కడ కోట్ల ప్యాకేజీ వస్తున్నాయి. గుర్తుపెట్టుకుని ఆ కోట్ల ప్యాకేజీ వెనకాల చాలా కష్టం ఉందమ్మా, అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఊరిని ఐఐటి మెడ్రాస్లో జాయిన్ అవ్వగానే 1 crore ప్యాకేజీ 2 crore ప్యాకేజీ రాదు మీకు. మీరు కష్టపడి చదవాలి. నేను చదవకపోతే నేను మామూలు కాలేజీ ఎన్ఐటీలో కానీ ఆ విధంగా మరి ఎంసెట్ కాలేజీల్లోనే చేరవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్ట్రగుల్ అవ్వటం కంటే మరి హ్యాపీగా మన డిగ్రీ మన కోర్సులు మన లోకల్ కాలేజీల్లో ఐఐటి మెడ్రాస్లో ఐఐటీస్లో చదువు ఏంటంటే లోకల్ కాలేజీల్లో చదువులాగా ఉండదు. ఎన్ఐటీలో కొన్ని టఫ్, ఎన్ఐటీలో కొద్దిగా లిబరల్గా ఉంటుంది స్టూడెంట్స్కి. ఇక్కడ అసైన్మెంట్స్ ఇస్తారు, అవి ఇండివిజువల్గా. సపోజ్ ఒక 60 స్టూడెంట్స్ 60 మంది ఉన్నారనుకో, 60 మంది ఒక్కొక్క ప్రొఫెసర్ దగ్గర ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అసైన్మెంట్ ఇస్తారు, ఒక్కొక్క ప్రాబ్లం ఇస్తారు. అవి మీరు బుక్కులు పెట్టి రాయటం కాదు, అవి సొల్యూషను ఎతికి మళ్ళీ వాళ్ళకి సిమ్యులేషన్ చేసి మరి కంప్యూటర్స్లో చూపించాలి. కొంతమంది హార్డ్వేర్ రిలేటెడ్ ఉంటుంది, మెకానికల్. ఈసీఈ స్టూడెంట్స్ సిఎస్ఈ స్టూడెంట్ చాలా కష్టంగా ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది. అల్గారిథమ్స్ ప్రిపేర్ అవ్వాలి. అలాంటి వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. బీటెక్ స్టూడెంట్స్ struggling to complete the full degree. Student can earn BSc after completing 250 degrees, 250 credits out of 400 credits. ఇదమ్మా స్టూడెంట్స్, మరి ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. మరి ఐఐటి మెడ్రాస్ నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. మన లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.